యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. కానీ ఇలా చెప్తేనే వాళ్ళకి అర్థమవుతుంది నువ్వేంటో, నా జీవితంలో నీ స్థానమేంటో. ఇందులో అత్తయ్య మావేలే తప్పే ఉంది బావా. వాళ్ళు నేను లేననుకుంటున్నారు. నువ్వు కూడా నేను లేననుకునే కదా అంతకుముందంతా నేను వైశాలిని అనుకున్నావు. వైదేహినని తెలుసుకున్నాకే కదా ఈ ప్రేమంతా. వాళ్ళు కూడా నేను వైశాలినని అనుకుంటున్నారు. అదే వైదేహినని తెలిస్తే ఇలా చేస్తారా? ఇలారా, కూర్చో వైదేహి. వాళ్ళు నిన్ను ఎలా చూస్తున్నారు వైదేహి? నిన్ను వైశాలి అని అనుకున్నా, వైదేహి అని అనుకున్నా, నాలో ఉన్న వైదేహికి విలువ ఇవ్వాలి. నా నుంచి దూరం చెయ్యాలన్న ఆలోచనే రాకూడదు కదా. అందుకని నిన్ను నువ్వు బాధ పెట్టుకుంటావా బావా? నీకేమైనా అయ్యుంటే? ఒక్కసారి నిన్నలా చూసి భయం వేసింది బావా. మాటల్లా చెప్పొచ్చు కదా. మాటల్లో చెప్తే మాటలే మిగులుతాయి చివరికి. చేసి చూపించాను కాబట్టే క్షణాల్లో పని జరిగింది. పరిగెత్తుకుంటూ వెళ్ళి పడేసిన ఫోటోని తిరిగి తెచ్చి గదిలో పెట్టింది. అలాంటి వాళ్ళకి ఇలాగే చెప్పాలి వైదేహి. నిన్ను నా నుంచి దూరం చేయడం కాదు కదా, నా జీవితంలోకి రావాలంటేనే అలేఖ్య ఆలోచించాలి, భయపడాలి. అందుకే అలా చేశా. అంతకు మించి వేరే దారి కనిపించలేదు. ఇలా చేస్తే మాత్రం వాళ్ళ ఆలోచనలు మారుతాయా? మీకు తనతో పెళ్లి చేయాలన్న అత్తయ్య మావయ్యల ఆలోచన మారుతుందా? నాన్న ఆలోచన మారదు వైదేహి. ఎందుకంటే ఈ పెళ్లి జరిపిస్తానని అలేఖ్యకి మాటిచ్చారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిందే. అందుకే కదా కొద్ది రోజులు నువ్వు వైశాలిగా ఉండాలి అన్నది. కానీ అలేఖ్య ఆలోచన మారుతుంది. నేను ఇలాగే ఉంటే ఇలాంటి జీవితం అవసరం లేదు అనుకుంటుంది. నేను ఎప్పటికీ తనకి దక్కనని అర్థమై ఈ పెళ్ళే అవసరం లేదు అంటుంది. అప్పుడు నాన్న మాట తప్పకుండానే పెళ్లి ఆగిపోతుంది కదా. బావా, నీ ఆలోచన బానే ఉంది. కానీ నిన్ను నువ్వు గాయం చేసుకోవడమే బాగోలేదు. ఇంకెప్పుడు ఇలా చేయొద్దు బావా. ఇంకా అవసరం ఉండదు వైదేహి. ఈ లోపలే నీ DNA రిపోర్ట్స్ ఎవరు మార్చారో కనిపెడతా. వాళ్ల చేతే నువ్వే వైదేహివని చెప్పిస్తా. మరప్పుడు మావయ్య గారిచ్చిన మాట తప్పినట్టు కాదా? అప్పుడు కూడా ఇంకా అలేఖ్య నన్ను పెళ్లి చేసుకోవాలని ఆలోచిస్తే అప్పుడు తప్పినట్టవుతుంది. కానీ నువ్వే వైదేహివని తెలిసాక కూడా ఇంకా నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే అలేఖ్యని అందరూ అసహ్యించుకుంటారు. కాబట్టి తనే పెళ్లి చేసుకోనని వెళ్ళిపోతుంది. ముందు వాళ్ళు చూసిన DNA రిపోర్ట్ కరెక్ట్ కాదు అని వాళ్ళకి తెలియాలి. అప్పుడు వాళ్ళు నమ్ముతారు. ఈసారి ప్రతిదీ పక్కాగా చేస్తున్నాను వైదేహి. త్వరలోనే అందరూ నువ్వే వైదేహివని నమ్ముతారు, అంగీకరిస్తారు. ఊర్మిళ, ఊర్మిళ, ఊర్మిళ! బావగారు అక్కని పిలుస్తున్నట్టున్నారు బావా. అక్క ఎలాగూ పట్టించుకోదు. ఏంటో నేనే చూసొస్తాను. వైదేహి, నేను వెళ్ళి చూసొస్తాను. బా ఊర్మిళ! ఏంటన్నయ్యా? ఊర్మిళ అక్కడ లేదా? అయినా నువ్వొచ్చావేంటి దేవాంశ్? చేతికి దెబ్బ తగిలింది, రెస్ట్ తీసుకోవచ్చు కదా. పర్వాలేదన్నయ్య, బాగానే ఉంది.
నిన్నిలా చూసి చాలా బాధేసింది దేవాంశ్. కానీ నాకెందుకో ఎక్కడో ఏదో తప్పు జరుగుతోంది అనిపిస్తుంది. తప్పైనా ఒప్పైనా ఎంతకాలం దాగుతుంది? ఏదో ఒకరోజు బయటపడాల్సిందే కదా. అయినా ఇప్పుడు ఎవరు ఏ తప్పు చేసినా నన్ను దారి తప్పించలేరు. అది సరే, పిలిచావు కదా, ఏం కావాలో చెప్పన్నయ్య. ఊర్మిళతో పనుంది, కనిపిస్తే రమ్మని చెప్పు. సరే అన్నయ్య, ఎక్కడుందో చూసి చెప్తాను. ఇంత కష్టపడి డిఎన్ఏ రిపోర్ట్ మార్పించాం. వైదేహిని వైశాలి అని అందరినీ నమ్మించాం. కానీ దేవాంశ్ మనసులో నుంచి మాత్రం వైదేహిని కొంచెం కూడా దూరం చేయలేకపోతున్నాం. వైదేహి ఫోటోలు పడేసినందుకే ఒంట్లో రక్తం మొత్తం దారపోస్తా అన్నాడు. ఇంకా మనసులోంచి ఎలా దూరం చేస్తాం? పెదనాన్న మాట కూడా వినలేదు చూడు. అసలు దేవాంశ్ ఇంతలా ఆవేశపడింది ఎప్పుడూ లేదు. ఈ డిఎన్ఏ రిపోర్ట్స్ మారిస్తే సరిపోతుందా అనుకున్నాం గాని దేవాంశ్ డిఎన్ఏనే వైదేహి అన్న సంగతి మర్చిపోయాం వాలి. నువ్వంత నిరుత్సాహంగా మాట్లాడితే నా గుండెల్లో రాయి పడుతుంది. ఎలాగైనా ఈ పెళ్లి జరగాలి. నేను రాజ్యాధిపతి కావాలి. లేదంటే ఏదో ఒకరోజు మనం చేసిన తప్పులన్నీ బయటపడతాయి. అసలు ఈ డిఎన్ఏ రిపోర్ట్ మార్చావని తెలిస్తేనే దేవాంశ్ చంపేస్తాడు. ఏమన్నా? డిఎన్ఏ రిపోర్ట్ గురించే కదా? ఏంటి చెప్పు. మొత్తం వినేసాడా? దొరికిపోయాం. అదే డిఎన్ఏ రిపోర్ట్ వైదేహి అని, వైశాలి అని, వైదేహి కాదు వైశాలి. ఏంటి వైశాలి వైదేహి అని అర్థం లేకుండా ఏదేదో మాట్లాడుతున్నావు ఏంటి? నువ్వు సరిగ్గా మాట్లాడడం లేదా? లేకపోతే నాకు సరిగ్గా వినిపించడం లేదా? ఇప్పుడు చెప్పు. ఇందాక నువ్వు మాట్లాడిన దాంట్లో డిఎన్ఏ అని ఒక్క మాట మాత్రం వినిపించింది. మిగతాదేంటి చెప్పు. అమ్మయ్యా, ఏదీ వినలేదు. చెప్పు ఏంటి? ఏం లేదు దేవాంశ్, ఇందాక కింద జరిగిన దాని గురించి మాట్లాడుకుంటున్నాం. నువ్వు అలా చేసినందుకు అత్తయ్య మావయ్యలు ఎంత బాధపడుంటారో అని వాలి అంటుంటే దేవాంశ్ బాధ గురించి కూడా చూడాలి కదా అంటున్నాను. అంతే. అవును దేవాంశ్, అంటే నువ్వు అలా చేయడం తప్పని కాదు, కానీ ఏం చేసినా నువ్వు బాధపడకుండా ఉండడం కోసమే కదా. దాన్ని నువ్వు తప్పుగా అనుకుంటే ఎలా? ఎవరు ఏం చేశారో అందులో తప్పేదో ఒప్పేదో అన్నీ బయటపడతాయి. ఇక్కడ తప్పెవరూ చేయలేదు దేవాంశ్, నువ్వు అలా ఫీల్ అవుతున్నావంతే. నేను అదే చెప్తున్నాను వదిన. తప్పులు చేస్తే తప్పకుండా బయటపడతాయి. అది సరే, అన్నయ్య ఇందాక నుంచి పిలుస్తున్నాడు, వినిపించట్లేదా? అది వాలి నీ గురించి మాట్లాడుతుంటే మాట్లాడుతున్నాను, వినిపించలేదు. వెళ్తున్నా, నువ్వెళ్ళు. వెళ్తున్నా. ఏంటొదినా ఏదో దాస్తున్నావు? ఏం లేదు దేవాంశ్,
నీకెప్పటి నుంచో ఒక విషయం చెప్దామని అనుకుంటున్నాను వదిన. ఒకడు ఒక కొమ్మ కావాలని చెట్టెక్కి తను కూర్చున్న కొమ్మనే నరుక్కున్నాడట. కొమ్మ దక్కింది, కానీ దక్కించుకోవడానికి వాడే లేకుండా పోయాడు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకొని అన్నయ్య దగ్గరికి వెళ్ళు. ఇప్పుడు ఇది నాకెందుకు చెప్తున్నాడు? అన్నయ్య దగ్గరికి వెళ్ళు. వెళ్తున్నా దేవాంశ్. హలో. ఈ కాగితం ఏంటి? బావకు చూపిస్తాను. ఇక్కడే ఉండాలి కదా, ఏమైంది? ఏమైంది? ఏదో కుంపలంటుకున్నట్టు గొంతు చించుకొని మరీ పెద్ద అరుస్తున్నారట. ఏం కావాలో చెప్పండి. నాకేం అవసరం లేదు, నీకోసమే పిలిచాను. మీ అమ్మగారు ఫోన్ చేశారు. మా అమ్మగారు మీకు ఫోన్ చేశారా? నాకు చేయాలి కదా. మనం ఏదన్నా ఒక మాట చెప్తే వినే రకం కాదు కదా, అందుకే నాతో చెప్పి నీకు చెప్పమన్నారు. నా మాట కూడా నువ్వు వినవని వాళ్ళకి తెలియదు, కానీ ఏదో ఆశతో చెప్పారు. సోది ఆపి ముందు విషయం ఏంటో చెప్పు. నీ జాతకం ఎవరికో చూపించారంట, నీ టైం అస్సలు బాగోలేదు, జాగ్రత్తగా ఉండమని చెప్పారు. డిఎన్ఏ రిపోర్ట్ గురించే కదా? ఏంటొదినా ఏదో దాస్తున్నావు? ఇప్పుడు కొత్తగా బాగోకపోవడం ఏంటి? ఎప్పుడైతే మీరు నా మెడలో తాళి కట్టారో అప్పుడే నా టైం బాగోలేదని అర్థమైపోయింది. ఊర్మిళ, 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 అది నేను పెద్దమ్మ పిలుస్తుంది. ఇదిగో గుర్తుపెట్టుకో, నీ టైము బాగోలేదు. అయ్యో, అమ్మకి పాలు తీసుకెళ్ళటం మర్చిపోయానే. ఏంటి ఏదో కొంపలు అంటుకుంటున్నట్టు గదిలోకి వచ్చేసావు? నిజంగానే కొంపలు అంటుకున్నాయి. రిపోర్ట్ కోసం కిందకి వెళ్ళేసరికి కింద రిపోర్ట్ లేదు. నీ జాతకం ఎవరికో చూపించారంట, నీ టైం అస్సలు బాగోలేదు, జాగ్రత్తగా ఉండమని చెప్పారు. ఏమంటున్నావు? రిపోర్ట్ కనిపించడం లేదు. సరిగ్గా చూసావా? చూశాను. ఎక్కడికి లేదని చెప్తున్నాను కదా. నువ్వు పైన చూసి కిందకొచ్చే లోపు ఎవరు తీసుకెళ్ళిపోతారు? అప్పుడు కింద ఎవరైనా కనిపించారా? ఎవరూ లేరు. మరెవరూ లేకపోతే రిపోర్ట్స్ ఏమైనట్టు? రెక్కలు చెగిరిపోయిందా? అసలు నిన్ను నమ్ముకున్నాను చూడు. ఛా, తప్పు నాది. అరే, నేనేదో పడేసినట్టు మాట్లాడుతున్నావేంటి? నువ్వు పడేసి. ఆపు. దేవాంశ్ చూస్తాడని పడేసా. నిన్ను తీయమని చెప్పాను కదా, వెంటనే వెళ్ళి తీయాలి కదా. నిదానంగా వచ్చుంటావు, ఎవరో తీసుకుపోయి ఉంటారు. బా ఊర్మిళ, ఇదంతా కాదు. ఇప్పుడేం చేయాలో అది ఆలోచించు. చెయ్యగలిగిందేం లేదు.
అది ఎవరి కంట పడకుండా ఉంటే చాలు. ఈ కాగితం ఏంటి? దొరికితే మనం దొరికిపోతాం. పడ్డ కష్టం అంతా పోతుంది. అది వైశాలి కాదు, వైదేహి అని తెలిసిపోతుంది. వైదేహి, త్వరగా తీసుకురా. వస్తున్నాను బావా. ఐక్య, దేని గురించి ఆలోచిస్తున్నావు? ఇంకేం ఆలోచిస్తుంది బామ్మగారు? ఎవరి జ్ఞాపకాల నుంచైతే దేవాంశ్ని దూరంగా ఉంచాలని చూసిందో అవే జ్ఞాపకాల్ని తన చేతులతో తనే తెచ్చి పెట్టాల్సొచ్చింది. తను చేసుకోబోయేవాడి మనసులో వేరెవరన్నా ఉన్నారంటేనే నరకంగా ఉంటుంది. అలాంటిది దేవాంశ్ ఎప్పటికీ వైదేహిని మర్చిపోనంటే బాధగా ఉండదా? తనకి దేవాంశ్ మనసులో చోటు దక్కదన్న ఆలోచన ఉండదా? మనసులో చోట? నువ్వు చాలా దూరం ఆలోచిస్తున్నావు ఊర్మిళ. అసలు దేవాంశ్ నా మెడలో 3 ముళ్ళు వేస్తాడన్న నమ్మకమే నాకు కలగడం లేదు. అయినా కేసు వాదించడానికి వచ్చిందాన్ని పని అయిపోగానే వెళ్ళిపోకుండా ఎందుకు ఇక్కడ ఉండాలి? ఎందుకు దేవాంశ్ బాధని పోగొట్టాలి అనుకోవాలి? దేవాంశ్ మంచి కోసం ఆలోచిస్తూ చివరికి దోషిలా మిగిలిపోతానేమోనని నాకు భయంగా ఉంది. ఈ ఇంటికి మేలు చేయడానికి వచ్చిందానివి నువ్వు దోషిగా ఎందుకు నిలబడిపోతావమ్మా? అయినా వైదేహి ప్రాణాలతో ఉండి తనని దూరం చేయాలనుకుంటే తప్పుగాని, లేని వైదేహి కోసం దేవాంశ్ పడే బాధని దూరం చేయటం తప్పు కాదు కదా. వాడిప్పుడు బాధపడినా తర్వాత అర్థం చేసుకుంటాడు. కౌసల్య, అర్థం చేసుకునేలా మనమే చెయ్యాలి. నువ్వు మంగళగౌరి హారం తీసుకురా. మంగళగౌరి హారమా? ఇప్పుడు అది ఎందుకమ్మా? తీసుకురా నాత్తయ్య. చెప్తా, వెళ్ళి తీసుకురా. ఎప్పుడూ మంగళగౌరి హారం గురించి వినడమే గాని చూసింది లేదు. బామ్మగారు ఇప్పుడెందుకు తెమ్మంటున్నారు? ఇదిగోండత్తయ్యా.
ఇదే మంగళగౌరి హారం. తరతరాలుగా ఈ ఇంటి కోడళ్ళకి మాత్రమే దక్కే గౌరవం ఇది. ఇది వేసుకున్నావనుకో, ఆ మంగళగౌరి తోడుగా ఉన్నట్టే. ఐదోతనాన్ని నిలుపుతుంది.